సమస్య ఎక్కడ మొదలైందంటే 1957లో 56లో బాబాసాహెబ్ చనిపోయారు. 56లో బాబాసాహెబ్ చనిపోయిన తర్వాత బాబాసాహెబ్ అనంతరం బాబాసాహెబ్ అనుచరులు ప్రధానంగా తమిళనాడుకు చెందినటువంటి ఎన్ఎస్ శివరాజన్ బాబాసాహెబ్ బ్రతికి ఉన్నప్పుడు షెడ్యూల్ క్యాస్ట్ ఫెడరేషన్ పార్టీకి అధ్యక్షుడు. అయితే ఆ ఎన్ఎస్ శివరాజన్, దాదాసాహెబ్ గాయక్వాడ్, బీసీ కామ్లే మొదలగు నాయకుల ఆధ్వర్యంలో 1957 సంవత్సరంన నాగ్పూర్లో ఆర్పిఐ లాంచ్ చేయబడ్డది, రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా. ఆ రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా మేనిఫెస్టోగా ఏం పెట్టిందంటే బాబాసాహెబ్ 15 ఆగస్టు 1936న స్థాపించిన ఇండిపెండెంట్ లేబర్ పార్టీకి ఇచ్చిన మేనిఫెస్టో దున్ని నోడితే భూమి. ఇది కమ్యూనిస్టుల నినాదం కాదు, బాబాసాహెబ్ అంబేద్కర్ గారి నినాదం. కమ్యూనిస్టులు ఓన్ చేసుకున్నారు, దానికి ఎర్ర రంగును పులిపిన అది రెండవ విషయం అనుకోండి. ఇది 1936లో బాబాసాహెబ్ ఇచ్చిన నినాదం. ఆ నినాదంతో 1957 నుండి 1967 వరకు ఈ దేశంలో అతిపెద్ద విప్లవమే జరిగింది. కమ్యూనిస్టులైనా అంబేద్కరిస్టులైనా ఈ దేశంలో ఉన్న చరిత్రకారులైనా ఈ చరిత్రను మనకు చెప్పరు. ఆ విప్లవం ఏమిటంటే ఈ దేశాన్ని బాబాసాహెబ్ అంబేద్కర్ గారి పొలిటికల్ ఫిలాసఫీ నీడ కింద ఏకం చేయడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. బాబాసాహెబ్ ఫిలాసఫీ ఏంటి? ఎడ్యుకేట్, ఎజిటేట్, ఆర్గనైజ్. ఇక దాన్ని మనం కమ్యూనిస్టు ముసుగు తొడిగేసి ఏమన్నామంటే బోధించు, పోరాడు, బోధించు, సమీకరించు, పోరాడు. అది బాబాసాహెబ్ నినాదం కాదండి. కమ్యూనిస్టులు బాబాసాహెబ్ నినాదాన్ని డైవర్ట్ చేయడానికి ఇచ్చిన నినాదం. బాబాసాహెబ్ ఇచ్చింది ఎడ్యుకేట్, ఎజిటేట్, ఆర్గనైజ్. ఏ విషయంలో ఎడ్యుకేట్ చేశారు? ఈ దేశంలో ఉన్నటువంటి మెజారిటీ శ్రామిక వర్గాల చేతిలో భూమి లేదు. ఈ దేశం యొక్క ప్రాథమిక ఆర్థిక వనరు భూమి. దున్నినోడికే భూమి దక్కాలని బాబాసాహెబ్ ప్రజల్ని ఎడ్యుకేట్ చేస్తూ వచ్చారు. 57లో తగలబెట్టిన ఆ ఉద్యమం 1967 వరకు, మధ్యలో మొత్తం హిస్టరీ సుమారుగా 37 మంది ఈ ఉద్యమంలో మరణించారు. ఏ ఉద్యమంలో? ఈ దేశంలో ఉన్న భూమి లేని నిరుపేదలకు భూమిని పంచడానికి చేసే ఉద్యమంలో. ఈ ఉద్యమంలో భాగంగా 1967లో లాల్ బహదూర్ శాస్త్రి ప్రభుత్వం దిగొచ్చి మొదటి విడతగా సుమారుగా 80 లక్షల భూమిని పంచింది. ఇట్లా 4 విడతల్లో భూమిని పంచుతానని లాల్ బహదూర్ శాస్త్రి రాజ్యసభలో బిల్లును ఆమోదించాడు. ఇక్కడే జరిగింది అసలు కుట్ర. ఇక్కడ చూడండి, దేశమంతా ఈ 10 సంవత్సరాల్లో బాబాసాహెబ్ పొలిటికల్ ఫిలాసఫీ కింద, బాబాసాహెబ్ పొలిటికల్ పార్టీ నీడ కింద ఈ దేశం ఆర్గనైజ్ అయింది. అక్కడ కులం ఉందా? భూమి లేనోడు ఎవడు? కులాలకు మతాలకు అతీతంగా ఒక సమస్య మీద ప్రజల్ని ఎడ్యుకేట్ చేయండి. ఎడ్యుకేట్ అయిన ప్రజలు ఏం చేస్తారు? ఎజిటేషన్ చేస్తారు. ఆ ఎజిటేషన్ ఎంతవరకు తాకిందంటే భారతదేశ రాజకీయ చరిత్రలో ఇప్పటి వరకు అటువంటి ఉద్యమం జరగలేదు. 1964లో 3,40,000 మందిని లాల్ బహదూర్ శాస్త్రి గవర్నమెంట్ నిర్బంధించిందని ప్రభుత్వ రికార్డులో రాసింది. అంత పెద్ద రాజకీయ విప్లవాన్ని సృష్టించింది బాబాసాహెబ్ ప్రజలు, బాబాసాహెబ్ను అనుసరిస్తున్నటువంటి బాబాసాహెబ్ జనం. ఎప్పుడైతే 1966-67 ప్రాంతంలో మొదటి విడతగా 80 కాదండి 40 లక్షల భూమి, 40 లక్షల ఎకరాల భూమిని వంచింది. 39,78,736 ఎకరాల భూమిని వంచింది. ఇక్కడ విషయం ఏంటంటే ఒకవేళ ఈ దేశంలో ఉన్న భూమి మొత్తాన్ని పంచినట్లయితే ప్రతి ఒక్కళ్ళు ఆర్థికంగా బలపడతారు. ఆర్థికంగా బలపడ్డ కమ్యూనిటీ ఈ బ్రాహ్మణీయ వ్యవస్థను మోయదు. బ్రాహ్మణ రాజ్యం తిరిగి కాపాడాలంటే ఈ భూపంపకాన్ని ఆపాలని లాల్ బహదూర్ శాస్త్రిని కుట్రపూరితంగా హతమార్చారు.
ఈరోజు వరకు లాల్ బహదూర్ శాస్త్రి మరణం ఒక డెత్ మిస్టరీగా రకరకాల కారణాలు చెప్తున్నారు. వాస్తవ కారణం ఇది. ఆ తర్వాత ఆర్పిఐ మీద బాబాసాహెబ్ మీద దాడి జరిగింది. ఆ తర్వాత నాగ్పూర్లోని ఆర్ఎస్ఎస్ కార్యాలయంలో ఒక నినాదం ఇచ్చుకున్నారు. మన తెలుగు రీజియన్ నుండి ఈ నినాదంలో పాల్గొన్న వ్యక్తి మాజీ ప్రధాని పివి నరసింహారావు గారు. ఆ నినాదం ఏంటంటే, డెడ్ అంబేద్కర్ ఈజ్ మోర్ డేంజరస్ దాన్ లైవ్ అంబేద్కర్. చనిపోయిన అంబేద్కర్ కంటే మరణించిన అంబేద్కర్ ఈ ప్రమాదం. ఎందుకు 10 సంవత్సరాల్లో ఈ దేశంలో ప్రజల్ని ఎడ్యుకేట్ చేశారు. ఎడ్యుకేట్ అయిన ప్రజలు ఏం చేశారు? ఆర్పిఐ ఆధ్వర్యంలో దేశ రాజధానిలో ఎజిటేషన్ చేశారు. ఎజిటేషన్ చేసిన ప్రజలు దెన్నేమవుతారు? ఆర్గనైజ్ అవుతారు. బ్రాహ్మణ్య వ్యవస్థ అధికారం వాడి చేతుల నుండి వెళ్ళిపోతుంది. కాబట్టి దాన్ని ఆపాలి. ఆపే కుట్ర పన్నాడు. ఆ కుట్రలో భాగంగానే ఈ దేశంలో అంటరాని కులాలన్నింటినీ ఒకే జాబితాలో తీసుకొస్తూ స్టార్ట్ కమిటీకి 1930లో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఒక రిపోర్ట్ ఇచ్చారు. స్టార్ట్ కమిటీ పని ఏమిటి? ఈ దేశంలో మొన్న రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం కులగణన చేసింది. దానికంటే ముందు ఈ దేశంలో కులగణన ఎక్కడ జరిగిందంటే 1931లో జరిగింది. ఆ తర్వాత జరగలేదు. కలేల్కర్ కమిషన్ రిపోర్ట్ అయినా, మండల్ కమిషన్ రిపోర్ట్ అయినా 1931 లెక్కల ఆధారంగా మాత్రమే ఇచ్చారు. ఇక్కడ విషయం ఏంటంటే, బాబాసాహెబ్ అంబేద్కర్ గారు చాలా స్పష్టంగా అంటరాని కులాల జాబితాను తయారు చేయడం జరిగింది. స్టార్ట్ కమిటీ సభ్యులు వాటర్ కావాలి. స్టార్ట్ కమిటీ సభ్యులు బాబాసాహెబ్ని అడిగారు, అయ్యా ఈ మొత్తం జాబితా తీసుకొచ్చినావు కదా, ఈ జాబితాలో అన్ని కులాలు ఒకటేనా, సమానంగా ఉన్నాయని అడిగారు. అప్పుడు బాబాసాహెబ్ ఇచ్చిన సమాధానం ఏంటంటే, లేదండి, ఈ కులాలన్నీ సమానం కావు. ఈ మాట వినండి. ఈ దేశ సర్వోన్నత న్యాయ సుప్రీంకోర్టుకు న్యాయమూర్తి చీఫ్ జస్టిస్ చంద్రచూడ్ గారు పనిన కుట్ర ఎక్కడుందంటే, 30లోనే బాబాసాహెబ్ రిపోర్ట్లు ఇచ్చారు. వీళ్ళ యొక్క కామన్ ఫ్యాక్టర్ అంటరానితనం. వీళ్ళందరూ ఒకట అంటే బాబాసాహెబ్ అన్నారు, వాస్తవమండి, వీళ్ళందరూ ఒకటి కాదు. జస్టిస్ చంద్రచూడ్ అదే అంటున్నాడు, దే ఆర్ నాట్ హోమోజీనియస్ కమ్యూనిటీ. వాళ్ళ మధ్య కూడా వివక్షత ఉంది కాబట్టి హెట్రోజీనియస్ కమ్యూనిటీ అంటున్నాడు. బాబాసాహెబ్ దానికి వివరణ ఏమిస్తారంటే, వీళ్ళ మధ్య అసమానతలు పాలక అగ్రవర్ణ ద్విజ కులాలతో సమానంగా లేవు. వీళ్ళు ఒకే ప్రాంతంలో ఉంటారు, ఒకే గుడిసెల దగ్గర ఉంటారు. వీళ్ళ మధ్య ఉన్న అసమానత ఓన్లీ సాంస్కృతిక అసమానత. ఈ సాంస్కృతిక అసమానత మూలంగా వీళ్ళ మధ్య వైవాహిక సంబంధాలు లేవు తప్ప వీళ్ళందరి బతుకులు ఒకటే. వీళ్ళు పీడించబడేది అంటరానితనంతో. కాబట్టి అంటరానితనాన్ని బేస్ చేసుకొని ఎస్సీలకు రిజర్వేషన్ ఇవ్వబడ్డది.